ఒకటి వాట్ ఐ ఫీల్ స్పందన ఇట్లాంటి అడ్వకేట్స్ వచ్చి పనిష్మెంట్ సివియారిటీ మర్డర్ చేస్తే ఎన్ని రకాలుగా అసలు వాళ్ళు బయటకు రాకుండా ఉంటారు. పోలీసులు కూడా వీ షుడ్ గో అండ్ మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేయాలి. యూ షుడ్ బ్రింగ్ ద పోలీస్ ఆన్ టేబుల్. అండ్ ఒక మర్డర్ ఈజ్ నాట్ అన్ ఈజీ వే టు గెట్ అవే. నేను చెప్తున్నాను ఇప్పుడు టీవీ ముఖంగా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ, ఎందుకంటే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చంపిన ఇది బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోయి ఒక మదర్ ఇద్దరు పిల్లల్ని చంపారు. సో అందరికి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ థింగ్ మర్డర్ అనేది మీరు బయటకు వెళ్ళిపోవచ్చు ఈజీగా సుఖంగా సంతోషంగా బాయ్ ఫ్రెండ్లతో లేకపోతే వాట్ ఎవర్ ఉండొచ్చు అనేది ఒక అపోహ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మర్డర్ చేయకపోయినా ఇది ప్లాన్ మర్డర్స్ మనం చూస్తే కన్సిస్టెంట్ గా 5 times దర్ ఇస్ అ ప్లానింగ్. అంటే attempted murder kuda as an advocate you should know attempted murder itself is a big mimmalni non bailable warrant kuda issue chesi mimmalni పోలీసు వారు కస్టడీలోకి తీసుకొని సంవత్సరాలు బయటకు కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి. అండ్ మన లీగల్ సిస్టమ్ ని మన ఇండియాలో ఉన్న పోలీస్ సిస్టమ్ ని చాలా ఈజీగా తీసుకొని చాలా సరదాగా అమ్మాయిల్ని అబ్బాయిల్ని చంపేయాలి అనే థాట్ వచ్చిన ప్రతి ఒక్కరికి గగ్గుడిపోయింది. నిజం ఏంటంటే మీరు అనుకునే జీవితం మీకు రాదు, మీ చేతుల్లో మీ జీవితం ఉండదు. ఒక్కసారి మీరు కనుక అలాంటి థాట్ వచ్చి ఒక్కసారి మీరు ఎక్కడన్నా పట్టుపడ్డా జీవితాంతం జైలు కూడుతుంటూ యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఫైన్ వేస్తూ మినిమం 7 సంవత్సరాలు మీరు బయట భూప్రపంచంలో ఫ్రీడమ్ అనే ఒక చిన్న దీన్ని మీరు కోల్పోతారు. అక్కడ బాత్రూములు కడుగుతూ వాళ్ళు పెట్టే తిండి తింటూ అసభ్యకరమైన ఒక సిచ్యువేషన్స్ లో మీరు ఉంటారు. సో ఇది మీరు పనిష్మెంట్స్ మీకు తెలియపోతే గూగుల్లో చూడండి, ఏ టెక్నాలజీ ద్వారా వాడి యూ విల్ బి డెఫినెట్లీ పుట్ ఇన్ జైల్. ఏమంటారండి? 100% జైలుకి వెళ్తారు. మర్డర్ చేద్దామన్న ఇంటెన్షన్ ఉన్నోళ్ళు కానీ మర్డర్ చేయడానికి అటెంప్ట్ చేసిన వాళ్ళు కానీ, ఫర్గెట్ అబౌట్ డూయింగ్ మర్డర్స్. అండ్ ఇది యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే మీకు ఏదైనా జీవితంలో నచ్చలేదా, ఇష్టం లేదా, బయటికి రావడానికి ట్రై చేయండి. బయటికి రాలేకపోతే మీ సందర్భాల్ని మీరు కనుక కంట్రోల్ చేయలేకపోతే వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. మాట్లాడమంటున్నారు ఎవరైతే వాళ్ళకి ఇబ్బంది, ఇక్కడ తల్లిదండ్రులు అయితే ఇబ్బంది పెడుతున్నారో తల్లిదండ్రులతో మాట్లాడండి. మాట్లాడి అన్ని గొడవ పడి కొట్టుకోండి. ఇప్పుడు అమ్మాయి ఏదో కేసులు పెట్టింది, కుదిరితే ఏమన్నా చేయండి టు డూ వాట్ ఎవర్ టు బ్రింగ్ యువర్ ఫ్రీడమ్. వీళ్ళందరికీ కావాల్సింది ఏంటి? కామము, మనీ. ఈ రెండు కావాలి అంటే డైవర్స్లు ఇచ్చేయండి, లేకపోతే వదిలేసి వెళ్ళిపోండి. అండ్ ఇల్లీగల్ కానీ చక్కగా అద్భుతంగా సుప్రీంకోర్టు వారు మీకు ఇచ్చిన చక్కటి వెసులుబాటు పెళ్లైన ఆడవాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి ఏంటంటే పెళ్లైన వాళ్ళు కూడా లీగల్ గా హ్యాపీగా దెర్ ఇస్ నో క్రిమినల్ అఫెన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. నథింగ్ కెన్ బి డన్ టు యూ బై పోలీస్ ఆర్ ఎవరైనా కన్సర్న్ ఇంక్లూడింగ్ ప్రాసిక్యూటర్స్. ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ విత్ కన్సెంట్ ఇద్దరు మేజర్స్ కనుక విత్ కన్సెంట్ ఫిజికల్ రిలేషన్షిప్. ఇప్పుడు దీనికోసమే కదా ఇంతమందిని చంపేసేది. ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉంటున్నారు, వాళ్ళతో ప్రశాంతంగా ఉండడానికి మీరు ఇన్ని హత్యలకి ఒడిగడుతున్నారు. ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్, అందరూ ఎవరిని చూసుకున్నా ఉన్న వాళ్ళతో కాకుండా ఇంకోళ్ళతో వెళ్ళాలనుకుంటున్నప్పుడు లీగల్ గా సుప్రీంకోర్టు వారు ఇవన్నీ కన్సిడరేషన్ లోకి తీసుకొని దెర్ ఇస్ నో క్రిమినల్ అఫెన్స్. మిమ్మల్ని పోలీస్ వారు కానీ సొసైటీ కానీ ఎక్కడా ఇబ్బంది పెట్టదు. ఇంక్లూడింగ్ లీగల్ గా పెళ్లైన వాళ్ళు కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవచ్చు. దానికోసం మీరు మనుషుల్ని అసాధారణ పరిస్థితుల్లోకి వాళ్ళని తీసుకెళ్లి మీరు వెళ్ళి మీ జీవితం మీ చేతిలోంచి వెళ్ళిపోతుంది, వాళ్ళ జీవితం ప్రాణం పోతుంది. ఈ రెండింటి వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. చక్కగా మీరు హ్యాపీగా ఇంకో రిలేషన్ పెట్టుకొని ఉండొచ్చు. మీ భర్త కూడా మిమ్మల్ని ఏమంటే ఆడవాళ్ళకి నేను చెప్పేది. అండ్ ఎవరైతే తల్లిదండ్రులు మాట వినకుండా ఈ 16 ఏళ్ల ఈ పిల్లలు, ఈ టీనేజ్ పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు చూసారా, మీ జీవితంలో మీ బాయ్ ఫ్రెండ్లు లేకపోతే మైనర్ గా ఉండేవాళ్ళు, అమ్మ మీరందరూ కిడ్స్, యువర్ స్టిల్ కమ్స్ అండర్ కిడ్ జోన్. కోర్టు వారు కూడా 18 ఏళ్లు మనకి పెట్టింది. 16 నుంచి ఈ 2 ఏళ్లలోనే చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఒక అద్భుతమైన క్లారిటీతో పెట్టారు. సో 16 నుంచి 18 ఏళ్లు తల్లిదండ్రులు రాక్షసులు, జంతువుల్లాగా కనిపిస్తారు. ఈ 2 ఏళ్లు మీరు కాస్త కంట్రోల్ చేసుకొని తల్లిదండ్రులు ఈ పిల్లలు కనుక మీ చేతిలో లేరంటే తీసుకెళ్లి హాస్టల్లో వదిలిపెట్టి కుదిరితే గవర్నమెంట్ హాస్టల్లోనే పెట్టండి. ఎందుకంటే మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ స్పందన. కెవిన్ గారు, ఏంటి అసలు వీళ్ళ మీద ఇంత ఎఫెక్ట్ పడడానికి కారణం ఏంటి?